తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు సంబంధించి పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం 65 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఢిల్లీ లాంటి దుస్థితి హైదరాబాద్ కు రాకూడదని ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇక ఈ బస్సులు అత్యంత సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని 373 కొత్త కాలనీ రోడ్లకు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నామని, దీనివల్ల దాదాపు 7 లక్షల మందికి ప్రజా రవాణా మెరుగుపడుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. 373కు సంబంధించినటువంటి కొత్త ఖాళీలను కనెక్ట్ చేయడం కోసం ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి పురోగతి. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచనా వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. 30 సర్కిల్స్ 150 వార్డ్స్ లో తిరిగే మొత్తం అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దాన్ని తీసుకొని 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేయడానికి జరిగింది. దీనివల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. చాలా కాలనీల వాళ్ళతో సంప్రదింపులు చేసినాం, వాళ్ళతో సమావేశాలు పెట్టినాం. ఐటీ రంగానికి సంబంధించినటువంటి వ్యవస్థలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఎందుకంటే హైదరాబాద్ లో పెరుగుతున్నటువంటి రవాణా ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటా ఉన్నాయో, పొల్యూషన్ కు సంబంధించి పర్యావరణాన్ని హైదరాబాద్ లో కాపాడుకోవాలి, ఢిల్లీ లాగా జరగచ్చు అనేటువంటి ముందు చూపుతోటి మరి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని ఆర్టీసీ ఎండి గారి ఆధ్వర్యం లోపల ఎగ్జిక్యూషన్ చేస్తా ఉన్నాం. ఇది కాక ఆర్టీసీ ఓపెన్ డోర్ తోటి హైదరాబాద్ ప్రజలందరికీ కాక గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆర్టీసీకి ప్రజా రవాణా సౌకర్యం కోసం అవసరం ఉంది అని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సంబంధిత ఆర్టీసీ అధికారి కానీ లేదా జిల్లా అధికారుల ద్వారా కానీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మాకు తెలియజేసినట్టయితే మేము కొంత ఎక్కడికైనా రీచ్ కాకపోయినా వాళ్ళు మాకు రీచ్ అవ్వడం ద్వారా ఆ గ్యాప్ కూడా ఫిల్ చేయాలని ఆలోచనతో ఉన్నాం. హైదరాబాద్ లో ఇప్పుడు ప్రారంభిస్తున్న 373 కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని ఒక సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. మనం ముందు చూపుతోటి ప్రణాళిక చేసుకుంటా ఉన్నాం.